బ్రెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. ఎంతో గొప్ప ట్రీట్మెంట్స్ వచ్చింది. 30 ఏళ్ల క్రిందట కథ కాదు. కానీ ఇప్పటికి కూడా చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ ఉంది అని తెలిసిన వాళ్ళు, ఉంటుందేమో అని అనుమానంతో బయటికి చెప్పుకోకుండా మొహమాటంతో చాలామంది దీంతో సఫర్ అయ్యి ఉన్నారు, మరణించున్నారు. యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ముందుగానే మనం చూపించుకుంటే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గొప్ప ట్రీట్మెంట్స్ వచ్చింది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలోనే హైదరాబాద్లో ఎక్కువ డిటెక్ట్ అయ్యింది. మనం ఎంతో చదువుతున్నాము, ఎన్నో వీడియోస్లో ఎన్నో చూస్తున్నాము. అయినప్పుడు కూడా దానికి కారణం ఏమిటి? మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉన్నా కూడా, అన్నీ మనం చేసినా కూడా అయినప్పుడు కూడా వస్తున్నది. వచ్చినప్పుడు మనకు అనుమానం ఉన్నప్పుడు మొహమాట పడకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అని మీరు ముందుగా చూపించుకుంటే అందరం బాగుంటాం. మహిళలు అనగానే మొహమాట పడతారు, భయపడతారు. భయం ఏమీ లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, గొప్ప ట్రీట్మెంట్స్ ఉంది, మీకు ఇట్టే నయం అయిపోతుంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, మీకు అనిపించినప్పుడు మీ రొమ్ములో ఏదో ఒకటి ఉంది, మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా నయం అయిపోయేది. సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.